పోతున్నాము. ప్రధానంగా మనం చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర ఏదైతే ఉందో ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ మోంతా తుఫాన్కు అనుగుణంగానే వాళ్ళు ఇస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, అదేవిధంగా 80 కిలోమీటర్లు, క్రమంగా 90 నుంచి 100 కిలోమీటర్లు. మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఉత్తర కోస్తాంధ్ర ఏదైతే ఉందో ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి వివరాలు ఇప్పుడే మనకు లేటెస్ట్గా బయటకు వచ్చాయి. 90 నుంచి 80 కిలోమీటర్లు, అదేవిధంగా గరిష్టంగా 110 కిలోమీటర్లు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఈ ప్రాంతంలో ఉత్తర కోస్తాంధ్ర ఏదైతే ఉందో అక్కడ భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి. దక్షిణ కోస్తాంధ్రకు చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా వాతావరణ శాఖ చాలా క్లియర్గా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షం కూడా ఇక్కడ ఉండబోతుంది. వన్ మోర్ ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి జిల్లాలలో కూడా సిచ్యువేషన్ ఏమాత్రం కూడా కంట్రోల్ లేదు. ఒకటి రాయలసీమ, ఇంకా ఇప్పటికే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రెండు చూసాము. రాయలసీమ జిల్లాలకు చూసుకుంటే మాత్రం వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికలలో ఇక్కడ కూడా పూర్తిగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం లేకపోలేదు అనేటటువంటి డీటెయిల్స్ను కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూద్దాం, అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ తీరానికి సంబంధించి ఏదైతే మోంతా తుఫాన్ ఉందో ఈ మోంతా తుఫాన్ ఎక్కడుంది అనే దానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇప్పుడు మీకు అందించబోతున్నాము. మీకు చూడవచ్చు లైవ్ శాటిలైట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎంటర్ అయ్యింది. ఇదంతా కూడా రాజమహేంద్రవరం, ఇక్కడ పాలకొల్లు మీకు చూపిస్తాను, రాజోలు ఇక్కడ మీరు చూడొచ్చు. రాజోలు ఏదైతే ఉందో ఆ రాజోలుకి సంబంధించినటువంటి ఈ మార్గం ఏదైతే అంటే ఈ సరౌండింగ్ ప్లేసెస్ అంటారు, అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఇవి పాలకొల్లు, రాజోలు, అదేవిధంగా ఆచంట, పెనుమంట, తణుకు, తాడేపల్లి గూడెం, ఇవన్నీ కూడా సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదుగా ప్రస్తుతం ఇదంతా కూడా ముందుకైతే సాగుతుంది. ఏ క్షణంలోనైనా సరే అంటే మనం ఎవరిని కూడా భయపెట్టాలనో లేకపోతే వేరే ఉద్దేశం అయితే మనకు లేదు. ఒకటే జాగ్రత్త అనేది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు రాత్రి అనేది ఎంత కీలకమో రానున్న 2 రోజులు కూడా అంతే కీలకము. ఎందుకు అంటే ఈరోజు రాబోతున్నటువంటి మోంతా తుఫాను ఓకే తీరం దాటుతుంది. తీరం దాటిన తరువాత అది చేసినటువంటి బీభత్సం ఏదైతే ఉందో బీభత్సమే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బీభత్సానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏపీ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కానీ ప్రజల్లో ఒక భయం అయితే ఉంది. ఈ రాత్రి డెఫినెట్గా కూడా మోంతా తుఫాన్ సృష్టించబోతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ తుఫాన్ ఏదైతే ఉందో దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు, ఎంతమంది దీనికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. మనం కూడా రాజ్ న్యూస్ తరపు నుంచి కూడా ఒక పిలుపునైతే ఇస్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు కావాల్సినటువంటి అంటే 2-3 రోజుల పాటు మీకు కావాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో వస్తువులు ఏవైతే వాటి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మరో ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ఏజ్డ్ పీపుల్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఒక్కసారిగా ఆ ఉధృతి అనేది వస్తే ఎటు వాళ్ళు కదలలేని పరిస్థితి. అంటే యువకులు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళొచ్చు, కాస్త తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదైనా సేఫ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో సురక్షిత ప్రాంతానికి తరలించడం అనేది చాలా జాగ్రత్త. స్థానికంగా ఉండేటటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇళ్లలో తీవ్రంగా ప్రభావితం పడుతుంది అనేటటువంటి హౌసెస్లో ఉండేటటువంటి ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇప్పటికిప్పుడు తక్షణమైనా సరే తరలించేసి వాళ్ళను గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళాలి. అక్కడ పూర్తిగా కూడా ఆహారానికి సంబంధించి అదేవిధంగా మంచినీటి సదుపాయాలు, చిన్నపిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు కాబట్టి వాటికి ఏర్పాటు చేసుకుని వెంటనే వెళ్ళిపోవడమే. కానీ ఏమీ కాకూడదు,
ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టము, పంటలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పంట నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే ఇంకా మిగతాది ఆ మెంత తుఫాన్ ఏం చేసుకుని పోయినా ఇంకా ఎవరికి ఏం నష్టం లేదు. కానీ మెయిన్ రెండే, ఒకటి ప్రాణ నష్టం, రెండు పంట నష్టం. ఈ రెండు జరగకుండా ఉంటే ఖచ్చితంగా అమ్మయ్య అనొచ్చు. అలా కాకుండా ఈ రాకాసి మెంత తుఫాన్ ఏదైతే ఉందో ఇది కనుక అది వెళ్తున్నటువంటి వే ఏదైతుందో ఈ అనుకున్నట్టు వే ప్రకారం వెళ్తే మాత్రం భారీగానే, అది మనం చెప్పలేము, అతి భారీగానే నష్టం ఉండబోతుంది. కానీ పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఆ స్థానాలు దింపినప్పటికీ కానీ చూడాలి, ఆ దేవుడు ఇకనైనా కరుణించి తుఫాను తీవ్రతను అంటే తుఫాన్ అయితే ఇంకా ఆగే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా దాని తీవ్రతను తగ్గించి ఎక్కడ ఇటువంటి నష్టం జరగకుండా చూస్తే వెల్ అండ్ గుడ్గా అయితే మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ మధు. ఏదైతే ఉత్తరం నుంచి దక్షిణం వైపు కెరటాలు వస్తున్నాయి, అక్కడ యాక్చువల్గా చెప్తుంటే కనుక తూర్పు నుంచి పడమరకి కెరటాలు వస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ దక్షిణం వైపు